పొద్దుటి నుంచి ఫోన్‌లో రీల్స్ చూసుకుంటా కూర్చున్నా. ఒక 10 మినిట్స్ రీల్స్ చూసి ఎళ్ళిపోదాం అనుకుంటా. బట్ అది కాస్త 3 గంటలయింది. నాకసలు ఫోన్ చేసేవాళ్ళు కరువయ్యార్రా బాబు. కాలొస్తే ఖచ్చితంగా అది డెలివరీ పర్సన్స్‌దే అయ్యుంటది. అయితే ఫ్లిప్‌కార్ట్ లేదంటే మీషో. కర్టెన్స్ ఆర్డర్ పెట్టినా వచ్చాయి. పొదిల్లో క్లాత్ తీసుకుందామని ఎళ్తే మీటర్ 150, 200 అలా చెప్పారు. జస్ట్ ఒక విండోకే 500 అవుతుంది. మళ్ళీ దాన్ని తెచ్చి కుట్టాలి, సైజులు కట్ చేయాలి. ఎవడు చేస్తాడని చెప్పి ఆర్డర్ పెట్టా మీషోలో. 2 కట్టెలు 200కి వచ్చినాయి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా సెట్ అయిపోయింది. ఎట్లుంది? వాళ్ళకి సెట్ అయిందా లేదా? మా నాన్న వచ్చాడా మధ్యలో, నేను నటిస్తున్నాను నాకేం తెలీదు అని. క్లాత్ కొంచెం పల్చగా ఉంది, మిగతాదంతా ఓకే నాకైతే. మా నాన్న వచ్చి అన్నం పెట్టవ్యా అంటే కానీ చూసుకోవాలా, అన్నం లేదని. చైన్ ఆర్డర్ పెట్టా, 90 రూపాయలకి వస్తుందని. కక్కుర్తి చూపించడానికి బాగుంది కానీ రియల్ గా బాగాలేదు, రిటర్న్ పెట్టేస్తా. టైం మధ్యాహ్నం 1:30 అయింది. నాకు తెలిసి అందరు చికెన్లు మటన్లు వండుకొని తిని ఉంటారు. అమ్మ బర్రెకి సొతకూడు వండింది కానీ మాకు మాత్రం అన్నం వండలా. అర్థం చేసింది కానీ అది అయిపోయింది. చింతకాయ పచ్చడి చేసిందిరా బాబోయ్, అసలు నోట్లోకే పోవాలా, నాకు జాత కాదులమ్మ, నీకు నచ్చినట్టు చేయి, నువ్వు చేసుకో అంటది. టమాటా రైస్ కుక్కర్ లో పడేసా. ఇందులో చెలపు ఖాళీగా ఏం చేస్తాంలే అని చెప్పి మాస్క్ వేసుకున్నాను. షీట్స్ ఉంటాయి టాబ్లెట్స్ లాగా, అవి ఎందులో అన్న రసంలో వేసేసుకుంటే కొంచెం ఉబ్బిద్ది, అది మొహం మీద పెట్టుకుంటే బాగుంటది. నేను కొంచెం పాలల్లో వేసి పెట్టుకున్నాను తెల్లగా రావాలని. ఇలా ఉన్నాను కదా, కొంచెం అటు ఇటుగా టైం పాస్ చేసేలోపు కుక్కర్ బుజ్ అనింది. దాన్ని ఆపేసి వచ్చి మళ్ళీ కొన్ని రీల్స్ చూసి డాన్స్ చేసేలోపు అది ఆరిపోయింది. ఇంకా తినాలి. అసలు నేను ఈ రోజు చేశాను కూర కూడు విడివిడిగా ఎందుకు చేయడం అని చెప్పి కూర చేసి అందులో రైస్ పడేసి కుక్కర్ మూత పెట్టేసిన. అది ఉడికింది. టేస్ట్ కూడా బాగొచ్చింది. ఏంటో నేను ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు బాగా వస్తాయి, కానీ మళ్ళీ వండినప్పుడే అవి చండాలంగా వస్తాయి. ఏదో వండుకుంటే ఏంది, కడుపులో కొంచెం పడితే ఆత్మరౌండి శాంతిస్తాడు చాలు. మనకు ఓరకు కూర్చొని ఎట్ట తిని బుద్ధి అవుతారు. ఏదో ఒకటి పని చేయాలా, తినాలంతే. కాదు నువ్వు చదువుతున్నావా అంటారా.